హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేను మీ స్వాతిని. వెల్కమ్ టు రీస్టార్ట్ కపుల్స్. ఈరోజైతే స్పెషల్ వచ్చేసి అండి, చాలా రోజుల నుంచి మా వారు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, ఫుల్ వీడియో చేయట్లేదని చెప్పేసి. అందుకనే నేను ఒక వీడియో అనేది నేను క్లిప్ చేశాను అనమాట. ఇక్కడ నార్త్ వాళ్ళు అయితే మేతి పరోటా అంటారు దీన్ని. ఈ మేతి పరోటా ఏంటి అంటే మన సైడ్ వాళ్ళకి చాలామందికి తెలీదు. అదేనండి మెంతికూరతో పరోటా చేస్తారు. ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఏంటో నేను ఈరోజు మీకు చెప్దామని చెప్పి నేను ఒక వీడియో అయితే క్లిప్ చేశాను. చూడండి, నేనైతే రెడీగా ఉన్నాను మేతి పరోటా చేసి కాలవటానికి. ఈ మేతి పరోటా అనేది చాలా మంచిదండి హెల్త్కి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు తింటే వాళ్ళకి డయాబెటీస్ మంచిగా అవుతుంది అన్నమాట. చాలా మంచిది ఆరోగ్యానికి కూడా. చూడండి, నేనైతే ప్రాసెస్ చేయటం ఎలా ఏంటి అనేది నేను మీతో షేర్ చేస్తాను. నేనైతే ముందుగా గోధుమ పిండి తీసుకొని ముందు ఫ్రెష్గా మొత్తం కడిగేసేసి మెంతికూరను కడిగి ఒక పక్కన పెట్టుకొని నీరంతా పోయిన తర్వాత తీసి ఫస్ట్ అయితే గోధుమ పిండితో పాటు కొంచెం నమక్, అలాగే కొంచెం మేథి, అలాగే ఇంకా కొంచెం అజ్వాయిన్ అంటారు, అదేనండి వామ్ అంటారు. అది మొత్తం వేసి మంచిగా కలుపుకోవాలి. మా వారైతే పడుకున్నారు. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి మా వారిని అయితే లేపాను. డ్యూటీకి టైం అవుతుంది, లేవండి అని చెప్పేసి మా వారిని అయితే లేపితే మా వారు వచ్చి రెడీ అవుతున్నారు. ఏం వండానని చూస్తూ ఉన్నారు. నేనైతే మేతి పరోటా చేశాను కదండి. ఇదండి మేతి పరోటా అంటే. తినడానికి చాలా బాగుంటుంది. దీంతో పాటు పెరుగుతో కానీ అలాగే పప్పుతో కానీ తింటే చాలా సూపర్ ఉంటుంది అనమాట. ఇదిగో చూడండి, ప్రాసెస్ అయితే నేను చెప్తాను. నేను ఒక 2 కట్టలు అయితే మెంతికూర తీసుకున్నాను. మన సైడ్ అయితే చిన్న చిన్న ఆకులు, 2 ఆకులు వచ్చిన తర్వాత కట్ చేస్తారు. మాకు ఇక్కడ ఇలా కాదండి, నార్త్ సైడ్ మంచిగా పెద్ద పెద్ద ఆకలి అయ్యేదాకా ఉంచుతారు. నేను ఫస్ట్ ఏం చేశానంటే శుభ్రంగా కడుక్కొని పెట్టుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను. దాంట్లో చూడండి, నేనైతే గోధుమ పిండి తీసుకున్నాను. గోధుమ పిండి తీసుకొని దాంట్లో కొంచెం అంత మిర్చి 2 మిర్చి తీసుకున్నాను నేనైతే. మీరు ఎంత మిర్చి తింటారో అంత మిర్చి మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా అండి, మసాలాలు వేయకుండా. మసాలాలు తింటే గ్యాస్ వచ్చేస్తుంది, ప్రాబ్లం అయిపోద్ది. నేను చాలా మసాలా అయితే యూస్ చేయను అనమాట. అలాగే చూడండి, కట్ చేసుకున్న ఒక గుప్పెడు మేతి తీసుకున్నాను. అలాగే ఇదైతే శనగపిండి అండి. ఈ శనగపిండి వేస్తే ఏంటంటే టేస్ట్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది అనమాట. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. శనగపిండి వేసేసుకోవాలి. అలాగే చూడండి, నేను ఒక చెమ్మచ్ ఆయిల్ కూడా వేసుకున్నాను. మీకు రుచి సరిపోయినంత సాల్ట్ని వేసుకోండి. వేసేసి దీన్ని మంచిగా మ్యాష్ చేసుకోవాలంటే కలుపుకోవాలి. మీరు చపాతీ పిండికి ఎలా కలుపుకుంటారో సేమ్ ప్రాసెస్ అండి దీనికి కూడా. అదే ప్రాసెస్తో దీన్ని కూడా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం నీట్గా కలుపుకుందాం. ఈ మేతి పరోటా అంటే మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి. మేతి పరోటా అంటే నేను బ్రేక్ఫాస్ట్ చేసి పంపించాను. మళ్ళీ వచ్చి పిల్లలు నాకు మేతి పరోటా కావాలి అని చెప్పి అడిగితే మళ్ళీ నేను ఆఫ్టర్నూను మళ్ళీ మేతి పరోటా చేశాను. మా బాబు అయితే నైట్కి కూడా నాకు మేతి పరోటా కావాల్సిందే అని చెప్తే మళ్ళీ నైట్కి కూడా చేశాను అనమాట. ఇదే మేతి పరోటా చాలా ఆరోగ్యానికి మంచిది అనమాట ఇది. నేనైతే మంచిగా చూడండి అట్లా కలిపేసుకున్నాను, మంచిగా మెత్తగా స్మూత్గా. దాన్ని ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ అట్లా ఉంచామనుకో, దాని మొత్తం మంచిగా మెత్తగా అయిపోద్ది అనమాట పిండి అనేది. చూడండి, నేనైతే కలిపి ఒక 10-15 మినిట్స్ పక్కన పెట్టుకొని ఇలా రౌండ్ చేసుకోవాలన్నమాట. ఇట్లా రౌండ్ ముద్దలల్లే చేసుకొని నేను చపాతీ చేశాను. చపాతీ చేసి దాన్ని కాల్చే విధానం ఏంటి, ఎలా కాలవాలి, ఎలా ప్రాసెస్ ఏంటో చెప్తాను నేను మీకు. చూడండి, తీసుకొని చపాతీ చేసిన తర్వాత దాన్ని తీసుకొని ఒక తవ్వ పెట్టేసుకొని గ్యాస్ మీద. ఆ తవ్వ వేడైన తర్వాత అది పరోటా అనేది దానిపైన వేయాలన్నమాట. మీరు బటర్తోనైనా తినొచ్చు. ఈ పరోటా బటర్తో కాల్చుకోవచ్చు, లేదంటే మీ దగ్గర నెయ్యి అవైలబుల్గా ఉంటే నెయ్యినైనా వాడుకోవచ్చు. ఏదైనాండి, నెయ్యి కానీ ఇంకా బటర్ కానీ చాలా బాగుంటుంది. ఆయిల్తో అయితే అంత టేస్ట్ ఉండదు, కానీ నెయ్యి బటర్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. మీరు ఎలా వచ్చిందో ఈ రెసిపీ మాకు చెప్పండి, ట్రై చేయండి. ఇంకా ఏమైనా కుకింగ్ వీడియోస్ అట్లా మీకు కావాలి అంటే
నాకు ఒక చిన్న కామెంట్ చేయండి, నాకు ఇది చేయాలి ఇది చేయాలని. తప్పకుండా మేమైతే ఆ రెసిపీని చేయడానికైతే చాలా ట్రై చేస్తాను. ఎందుకంటే టైం కుదరదండి ఇక్కడ చేయడానికి. ఆర్మీ లైఫ్ ఎలా ఉంటుంది ఏంటో తెలుసు. చూడండి, పరోటా పైన పరోటా వేసి తిప్పితే ఏంటంటే మంచిగా నీట్గా శుభ్రంగా కాలిపోయిద్ది అనమాట. ఎక్కడ పచ్చి అనేది ఉండదు. మా పరోటాస్ అయితే ప్రిపేర్ చేసేసానండి. మా పిల్లలకి లంచ్లో పెట్టేసాను, పంపించాను, స్కూల్కి వెళ్ళిపోయారు. మీకు కనుక మాకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.